హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, అసలు అంటుకోకుండా చాలా పొడి పొడిగా వచ్చేటట్టు బెండకాయ ఫ్రై. వేడి వేడి అన్నంలోకి కాస్త ఫ్రై వేసుకొని, అలాగే కొంచెం గోంగూర పచ్చడి, ఉలవ చారు, ఇవన్నీలా వేడి వేడి ఉలవ చారుతో ఈ గోంగూర పచ్చడి అన్నం, అలాగే కొన్ని వడియాలన్నమాట. ఇవన్నీలా అయితే ఈ పొడి పొడిగా ఇలా ఈ బెండకాయ వేపుడు అనేది ఎలా చేసుకోవాలో ఏంటో, అస్సలు జిగురు అనేది తగలకుండా టేస్టీగా పిల్లలు ఇష్టపడి తినేటట్టు ఇది ఎలా చేసుకోవాలో ఏమిటో చూపిద్దాం అనుకోండి. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే బెండకాయలను అయితే ఇలా బాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా. అయితే ఇది మీరు ఈజీ ప్రాసెస్ ఏమిటి అంటే, ముందు రోజు నైటే కట్ చేసేసి పెట్టేసి ఇలా ఒక క్లాత్ పైన వేసేసి దాని మీద ఇంకొక చిన్న క్లాత్ కానీ కప్పేసి ఉంచేశారు అంటే మొత్తం అందులో ఉండే తేమంతా పీల్ చేసుకుంటుంది కదా. మార్నింగ్ కల్లా మనకు డ్రైగా అయిపోతుంది పూర్తిగా, అసలు బంక అనేది తగలదనమాట మనకి. అలా కాకుండా మనం అప్పటికప్పుడు కట్ చేసుకుంటాము అనుకుంటే మాత్రం కాస్త బంక తగులుతుంది కదా. అలా తగిలినా కూడా ఒక్క 5 మినిట్స్ కానీ ఇలాగ మనం కట్ చేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకున్నాము అంటే మనకి బంక్ అనేది కొంతవరకు పోతుంది కదా. పోయినాక అప్పుడు మనం ఏమిటంటే చేయాలి, ఫస్ట్ అయితే ఇగోండి ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇంకా ఇగోండి మిగిలినవి ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అయితే అన్ని కాయగూరలు ఏ వండినా కూడా ఫస్ట్ మనం ఆనియన్స్ ఫ్రై అయ్యాకనే మనం కాయగూరలు వండుతాం కదా, ఏదైనా సరే వేస్తాం కదా. కానీ దీనికైతే అలా కాదు. ఇప్పుడు ముందైతే ఇది ఆరబెట్టుకుందాం. ఆరబెట్టుకున్నాక నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. ఇగోండి ఇలా అన్నీ ఆరబెట్టాక దాని మీద క్లాత్ అయితే కప్పి ఉంచాను, ఎందుకంటే లోపల ఉన్న తేమనంతటిని పీల్ చేస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ లోపలే మనం సరిపోతుంది మనకి. బెండకాయ ఫ్రై కోసంకి అయితే కళాయి అయితే వేసుకున్నాను. అయితే ఏంటి అంటే ఆయిల్ కాస్త ఎక్కువ ఎందుకు వేసుకున్నానంటే, మా బాబు ఏంటంటే ఇక్కడ మాకు క్లైమేట్ కాస్త చల్లగా ఉంది. సో అందుకని చెప్పి మా బాబు ఏంటి ముందు ఉలవ కట్టు చేయమని చెప్పాడు. ఉలవ కట్టుతో పాటు ఏవైనా వడియాలు ఏవైనా కాస్త ఫ్రై చేస్తే ఇష్టమైతే తింటారు కదా పిల్లలు. సో అందుకని చెప్పి ముందైతే ఇగోండి వడియాలు ముందు ఫ్రై చేసి దానిలోనే మళ్ళీ బెండకాయ అయితే ఫ్రై చేసేద్దామని కళాయి అయితే వేశాను. ప్రస్తుతానికి ఇగోండి ఆయిల్ మరిగిపోయింది, వడియాలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. చేసేసి నెక్స్ట్ మరి ఇంకన్నీ ఇందులోనే అలాగా ఫ్రై కూడా చేసేద్దాం. ఇది ఇంకా క్లాత్ అయితే తీసేసి మనం ఇంకా ఫ్రైకి రెడీ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది, ఒక 5 మినిట్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే మనం ఇంక ఇదిలా ఫ్రై చేసేస్తే, దీనికి చాలా జిగురు ఉంటుంది కదా బెండకాయ అంటే, అసలు ఆ జిగురు విడిచిపెట్టడం చాలా కష్టం. చూడండి ఎంత అంటుకుంటుందో. ఇది ఇలా పట్టుకెళ్ళి ఆయిల్ అయితే వేసేద్దాం. ఇగోండి అన్నీ ఫ్రై చేశాక ఆయిల్ అయితే ఇంత ఆయిల్ ఉన్నది, ఆయిల్ కాస్త ఎక్కువగానే ఉండాలి కదా. సో ఇప్పుడైతే ఇందులో మనం వేడి వేడి ఆయిల్లోనే ఈ బెండకాయలు అయితే వేసేద్దాం ఇంకా మొత్తం అలాగా. అయితే ఈ బెండకాయ ముక్కలు వేసుకున్నాక మనం ఇది లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఇందులో తేమ అనేది వేరంగా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అంతేకాకుండా ఇందులో మనం మూత కూడా పెట్టకూడదు. దీనికి మూత పెట్టినా కూడా తేమ అనేది బయటకు అంత వేరంగా వెళ్ళదు. కాబట్టి మూత పెట్టకుండా ఇలా హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నామంటే మొత్తం వాటర్ అంతా బయటికి అబ్జర్వ్ అయిపోయి మొత్తం అంతా బాగా మంచి దీనిలోకి వచ్చేస్తుంది. ఇది కాస్త దగ్గర పడ్డాక అప్పుడు మనం మళ్ళీ ఇందులో ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇగోండి ఇలా పుల్లగుమ్ముడి వడియాలు, అలాగే మనం ఇంట్లో చేసుకున్న చుక్కకూర వడియాలు, వరిపిండి కురుకురే వడియాలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఫ్రై చేసుకున్నాను. అలాగే వాటితో ఆనియన్ రింగ్స్ ఇలా ఇవి ఫ్రై చేసుకున్నాను కదా. ఈ ఫ్రై చేసుకున్నాక ఆ మిగిలిన ఆయిల్తో ఇప్పుడు మనం అయితే బెండకాయ ఫ్రై చేసుకున్నాం కదా. అయితే బెండకాయ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఎంత రాలినట్టు ఎలా వచ్చేసిందో, అంటే మొత్తం ఇందులో ఉన్న ఆ జిగురు మొత్తం పోయిందనమాట. ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ వేసేద్దాం. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం. మీ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి.
అలానే కాస్తంత ఒక హాఫ్ టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఇప్పుడే. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఇది ఇలా లో ఫ్లేమ్లో ఇంకా ఫ్రై అవ్వడమే. ఫ్రై అయ్యింది అంటే మనకి ఆనియన్ ఫ్రై అయ్యింది అంటే బెండకాయ ఆటోమేటిక్గా ఫ్రై అయిపోయినట్టే. ఇగోండి ఈ పక్క అయితే ఈ ఉలవలు ఉంటాయి కదా, ఉలవలు ఫ్రై చేసి ఉడకబెట్టి అది మిక్సీ చేసుకొని ఇందులో బెండకాయ ఇంకా ముల్లంకాయ వేసి ఉలవ కట్టు అయితే చేస్తున్నాను. ఇంక ఇందులో ఏం వేయలేదు, సాల్ట్ కానీ ఏమి వేయలేదు. ఇంకని ఇందులో కూడా అన్నీ వేసుకోవాలి. ఇంకా మొత్తం ఫ్రై అంతా ఇవ్వండి ఇలా దగ్గరగా. చూసారా 1 కిలో బెండకాయలు కాస్త ఎంత తక్కువ అయిపోయిందో. ఇప్పుడు ఇందులో కాస్తంత కరివేపాకు అయితే వేసుకుని ఇంకా ఇది డిష్ అవుట్ చేసేసుకోవడం. చూడండి ఎక్కడ మనకి చూడండి తడి అనేది కానీ తేమ ఈ బంక అనేది కానీ ఏది కనబడకుండా ఎంత బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇంకా మీకు ఇంకా డ్రైగా కావాలి అనుకుంటే ఇందులో కాస్తంత కార్న్ ఫ్లోర్ కానీ వేసుకున్నారంటే మీకు పూర్తిగా పొడి పొడిగా, అంటే చూడండి పకోడీ ఎలా అయితే వస్తుందో అలా రాలినట్టయితే వచ్చేస్తుంది. ఇంకని ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే సూపర్ టేస్ట్ అనమాట ఇది. ఇంకా ఇగోండి ఈరోజు మా బాబు చెప్పినట్టు ఈ బెండకాయ ఫ్రై ఇంకానేమో ఉలవచారు 2 కాంబినేషన్తో వడియాలు అప్పడాలు అయితే వేయించుకున్నాను. కాస్త గోంగూర పచ్చడి చేసుకొని ఇంకా తినేయడమే. ఇంకా ఇగోండి ఇలా డిష్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా ఇది మొత్తాన్ని తీసేద్దాం. ఇంక బాగా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.